Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వృత్రాసురుడు వధింపబడుట. బ్రహ్మహత్యా భయముతో ఇంద్రుడు మానస సరోవరమున దాగుకొనుట. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఇట్లు వరమును పొంది దేవతలు మునులు వృత్రాసురుని స్థలమునకు వెళ్ళారు. ఆ దైత్యుడు తేజస్సుతో ప్రకాశించుచున్నాడా అన్నట్లున్నాడు. త్రిలోకములను భస్మం చేయునేమో, దేవతలు ఇతనికి ఆహారమవుదురేమో అనునట్లుండెను. అప్పుడు వారు వృత్రాసురుని దగ్గరకు వచ్చి ప్రియవచనములను పలికారు. వారు తమ కార్యమును సిద్ధింపచేసుకొనుటకు సామనీతిని ఉపయోగించారు. అందువలన వారి నోటి నుండి మిగుల సరసమైన మాటలు వస్తున్నాయి. వారు కపటముతో కూడిన మధుర సరసమైన మాటలతో వృత్రాసురునితో సంధి చేసుకొనుటకు ప్రసన్నుని చేసుకున్నారు. వారి మాటలను విని వృత్రుడు చెప్తున్నాడు, మహానుభావులారా, ఎండి తడిసిన అస్త్రములతో రాళ్లతో భయంకర వజ్రముతో కానీ పగటియందు కానీ రాత్రియందు కానీ దేవతలతో కూడి అయినను ఇంద్రుడు నన్ను చంపరాదు. ఈ నియమమునకు లోబడినచో సంధి చేసుకొనవచ్చును, లేకపోయినచో సంధి అసంభవమగును. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, తరువాత వారు వృత్రాసురునితో చాలా మంచిది, అట్లే అగుగాక అని పలికారు. ఇంద్రుడు వచ్చి ఆ షరతులనన్నింటినీ అంగీకరించాడు. అప్పటి నుండి వృత్రాసురుడు ఇంద్రుని మాటలను నమ్మసాగాడు. వారితో మిత్రుల వలె సంభాషణ జరుగుచుండెను. అప్పుడప్పుడు వారిరువురును కలిసి నందనవనమునకు వెళ్తున్నారు. అప్పుడప్పుడు గంధమాదన పర్వతమునకు వెళుతున్నారు. అప్పుడప్పుడు సముద్ర తీరానికి వెళ్ళి మిగుల ఆనందంతో విహరిస్తూ ఉన్నారు. ఇట్టి మైత్రి కలుగుటచే వృత్రాసురుని మనస్సునకు ఎంతో ప్రసన్నత కలుగుతోంది. అయినప్పటికీ వృత్రాసురుని వధించు కోరిక ఇంద్రుని మనస్సులో ఉండిపోయింది. అతడు ఉపాయములను వెతుకుతున్నాడు. అతని మనస్సు ఉద్విగ్నమునకు లోనవుతోంది. ఈ విషయమున అట్టి అవసరమునకై అతడు వెతుకుతున్నాడు. ఇది ఒకనాటి విషయము. ఇంద్రుని మీద విశ్వాసము కలిగి ఉన్న తన పుత్రుడగు వృత్రునితో త్వష్ట ఇలా చెప్తున్నాడు, మహాభాగ్యశాలి, నేను నీకు హితకరమైన విషయాన్ని చెప్తున్నాను, దానిని విను. ఎవరితోనైనాను ఒకసారి శత్రుత్వము కలిగినచో అట్టి వానిని ఎప్పుడునూ విశ్వసింపరాదు. ఇంద్రుడు నీకు పూర్వవైరి. ఇతరులను ద్వేషించు ప్రవృత్తి అతని మనస్సు నుండి ఎప్పటికీ తొలగిపోదు. లోభమున మత్తుడై అతడు సదా ద్వేషించుచుండును. అతని మనస్సులో ఎల్లవేళలా పాపబుద్ధియే ఉండును. ఇతరుల దోషములను వెదకుట, ద్వేషించుట, కపటముగా ప్రవర్తించుట, అభిమానముతో ఉన్మత్తుడగుట అతని స్వాభావిక గుణములు. నాయనా, ఏదో ఒక విధముగానైనను ఇంద్రుని విశ్వసింపరాదు. ఒకసారి పాపము చేసినవాడు దానిని మరలా మరలా చేయుటకు ఎందుకు సంకోచపడతాడు? వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఇట్లు త్వష్ట హితకరమైన మాటలను పలికి వృత్రాసురునికి చక్కగా నచ్చజెప్పాను. కానీ మృత్యువు తల మీదనున్న కారణమున అతడు ఆ మాటల మీద ధ్యానం ఉంచలేదు. ఒకానొక నాటి విషయము. ఇంద్రుడు వృత్రాసురుని సముద్ర తీరమున చూశాను. అప్పుడు మిగుల భయంకరమైన సంధ్యా సమయము గడిచిపోవుచుండెను. తరువాత మహాత్ములొసగిన వరములు ఇంద్రునకు జ్ఞాపకము వచ్చెను. ఆలోచించెను, ఇప్పుడు భయంకరమైన సంధ్య ఎదుటనున్నది. ఇది రాత్రియును కాదు, పగలును కాదు. ఈ సమయముననే ఈ శత్రువును బలప్రయోగము చేసి చంపవలెను. ఇదియే సరి అయినదని తోచుచున్నది. ఈ నిర్జన స్థలమున ఇతడు ఒంటరిగానే నాకు లభించెను. ఇంతకంటే అనువైన సమయము ఏమి ఉండును? ఇట్లు మనస్సులో ఆలోచించి ఇంద్రుడు అతనిని వెంటనే సంహరించుటకు నిశ్చయించెను. ఇతడు అజేయుడు, ఇతనిని ఎట్లు నేను వధించెదను అని అతని మనస్సునకు అనిపించెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.